చెప్పండి, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, పార్టీ బలోపేతానికి చేస్తున్నారు. కానీ ఆయన్ని పీసీసీ అధ్యక్షుడి నుంచి తొలగించడానికి కూడా విత్ ఇన్ ది కాంగ్రెస్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, తర్వాత మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు అంటే ఎంత కష్టపడుతున్న వ్యక్తిని పక్కకి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుంటారా? అంతే కదండి. ఇప్పుడు పాలిటిక్స్ ఇస్ ఆల్ దట్. పర్సనలీ ఒక లెవెల్లో ఇఫ్ యూ హ్యావ్ టు రైజ్, ఐ మీన్ ఫ్రమ్ హిస్టరీస్ నుంచి కూడా చూసుకుంటే ఒక వారిని ఒక మనం శత్రువు అని అనుకుంటే వారిని పక్కకు పెట్టితేనే మన సొంతం ముందుకు వస్తారు. సో ఈ నాకు బాధ ఏం కాదు, బట్ బాధ ఒకటే దాని మీద అయితే వ్యవస్థ కూడా చూసి ఒక యూనిటీగా ఉంటే, ఒక లెవెల్ వరకు యూనిటీ ఉంటే అధిగమించి మనం ఇంకొక లెవెల్ అచీవ్ చేసినాక మళ్ళీ అది వస్తే పర్వాలేదు. కానీ అసలు ఏం లేకుండా పోతుంటేనే ఇరు దిక్కులు గుంజితే అసలు యాజ్ అ పార్టీ మనం అది అచీవ్ చేస్తామా లేదా, పర్సనల్ కంటే ఎక్కువ యాజ్ అ పార్టీగా మనము అది అచీవ్ చేస్తలేమన్న భయం ఉంటుంది తప్ప, పర్సనల్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్, మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ మనందరికి ఒక రోల్ ఉంది. పాలిటిక్స్ అంటే ఒక లెవెల్లో పర్సనల్ అండి, అదర్వైజ్ ఒక టీం వర్క్ అది. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ, సో కాంగ్రెస్ పార్టీ ఒక టీమ్గా ఉండాలి, అందులో యూనిటీ ఉంటేనే కదా ఈ మొత్తం పార్టీ పైకి ముందుకు రావద్దు. ఆ దాని మీద ఐ ఫీల్ లిటిల్ బ్యాడ్. అంటే మీరు అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలంటారు. కానీ కాంగ్రెస్లో అది సాధ్యం కదా కదా. అంటే అనేక గ్రూపులు, అంటే టౌన్ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో అవి కాంగ్రెస్ పార్టీలో సాధ్యం అయింది కాబట్టి ఇన్నేళ్ళు పవర్లో ఉన్నారు కదా. ఎన్ని చిన్న చిన్న లుకలుకలు ఉన్నా ఓవరాల్గా మనం పవర్లో వచ్చాం. కానీ ఇటీవల చాలా ఎక్కువగా ఉన్నట్టుందంటే ఆయన్ని అన్సీట్ చేయాలని. అట్లేం లేదండి, అట్లేం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే ఓపెన్ ఏం లేదండి, మేము అందరం కలిసి ఉన్నాం కదా 20 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు కలిసి. ఈ మధ్య ఇటీవల ఎక్కువగా వాళ్ళు అంటే చాలా వోకల్గా నాకు పీసీసీ అధ్యక్షుడిగా ఇస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఓపెన్గా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరి ఐడియాస్ వాళ్ళు చెప్పుకోవడంలో ఇది ప్రజాస్వామ్యం, భారతదేశం అట్లుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇండియాలో అలాంటి డెమోక్రసీ ఉంది, అలాంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఇంతకు వరకు ఉండే కాంగ్రెస్ పాలన చేసడం. ఈ మధ్యనే ఆ మోడీ పాలన వచ్చినాక గౌరీ లంకేష్ గారు కానీ, ఎక్కడైతే వాట్సాప్లో ఎవరైనా పిల్లలు పెడితే వాళ్ళని పట్టుకుపోయి జైల్లో వేస్తారు కానీ అట్లా ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఎవరికైనా దేర్ ఈజ్ అ రైట్ ఫర్ దెమ్ టు స్పీక్. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. హోలిస్టిక్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఉంటే అరే ఇంటర్నల్లీ కూర్చొని మాట్లాడుకుని ఉంటే బాగుండు కదా అనే ఫీలింగ్ తప్పితే ఎనీబడీ కెన్. అట్లాంటి ప్రయత్నాలు చేస్తారా ఉత్తమ్ గారు? అంటే నిత్యం కోమటిరెడ్డి బ్రదర్స్ని పిలిపించి మాట్లాడి నువ్వు దూరం ఎప్పుడు పోయినరు? వీఆర్ ఆల్ వన్ పార్టీ. ఇప్పుడు నిత్యం మాట్లాడుకుంటుంటాము, స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారా? అట్లేం లేదండి, సమ్ టైమ్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఐ డోంట్ థింక్ అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఆయన అంటే నాయకత్వాన్ని అంగీకరించడం లేదా చాలామంది? ఎందుకు అంగీకరిస్తున్నారు కాబట్టి 3 ఏళ్ళు సాఫీగా నడిచింది కదా. బయటి పార్టీ వాళ్ళు మనోళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఉన్న గ్రూప్ అయితే మంచిగా ఉంది. ఐ మీన్ మేజర్గా ఇంటాక్ట్గా ఉంచగలుగుతున్నారంటారా ఉత్తమ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళందరూ? ఉంచగలుగుతున్నామా ఉంటున్నారా అనేది సేమ్ అండి. అందరూ రెస్పాన్సిబుల్ లీడర్సే. అందరూ దే నో వెన్ దే స్పీక్ టు వాట్ ఎక్స్టెంట్ దే స్పీక్. అందరూ కలిసి కాంగ్రెస్ రావాలే పవర్లో కనైతే ఉన్నది అందరి మైండ్లో. ఎలా ఉన్నాయంటారు డెఫినెట్గా అది ఛాన్సెస్ ఎలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? ఎక్కడ స్టేట్లో చాలా బాగున్నాయి. కానీ సర్వీస్లో మాత్రం చాలా తక్కువగానే చూపిస్తున్నారు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కాంగ్రెస్. సర్వీస్ కొన్ని చేసిన సర్వీస్లో ఇప్పుడు విక్రమ్ గారు ఐ డోంట్ వాంట్ టు దీన్ని బాధాకరం, ఎందుకంటే సర్వీస్ కూడా అన్ని వ్యవస్థలాగా అది కూడా డైల్యూట్ అయింది. అంటే ట్యాంపర్ అవుతున్నాయా?
సో ఈ వ్యవస్థలో మనం ఏది బిలీవ్ చేయాలన్నా ఒక డౌట్ వస్తుంది. అంటే ఇట్ లాస్ట్ ఇట్స్ ఎందుకంటే మేము గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాం. ప్రజలతో మాకున్నంత నిత్యము టచ్ ఏ సర్వేయర్కు ఉండదు, ఏ వ్యవస్థకు ఉండదు. ప్రజాప్రతినిధికి ప్రజలకు మధ్యనున్న అనుబంధాలు. సో వారు ఇస్తున్నారంటే నేను అది కొన్నిసార్లు నమ్మాలా నమ్మొద్దా. అండ్ సర్వే కూడా ఎప్పుడు ఆ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ బట్టి ఉంటుందండి. సర్వే కంటే ఎక్కువ ప్రజలు ఏం క్వశ్చన్స్ అడిగినరు అనేది ఫస్ట్ చూడాలి. ఏం క్వశ్చన్స్ అంటే ఏముందండి అందులో చాలా స్పష్టంగా చెప్తారు ఏ పార్టీకి మీరు ఓటేస్తారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా. సర్వీస్లో ఆ క్వశ్చన్ లేకుండా ఎందుకు ప్రజలు కూడా అంత పిచ్చోళ్ళు కాదు కదమ్మా. వాడు దూరం నుంచే అంటే కనిపెడతారు they మీరు ఏ పార్టీ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో వాడికి అర్థమైపోతుంది. అసలు ఇంటర్వ్యూరే ఎవరితో అలైన్మెంట్ ఉన్నాడు పొలిటికలీ అని. ఇప్పుడు బేసిక్ ఓటర్ కూడా హిజ్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై, పొలిటికల్లీ వెరీ హై. సో ఆఫ్ లేట్ సర్వీస్ యొక్క ప్రామాణికత తగ్గిపోయిందంటారు. ప్రామాణికత తగ్గిపోవడం కంటే అందరు ఇంటెలిజెంట్ అయ్యారో అని నేను చెప్తున్నాను. అంటే అందరూ వచ్చి బయటకు వచ్చి ఆనెస్ట్గా మాట్లాడరు అని కూడా చెప్తున్నాను. ఆనెస్ట్గా మాట్లాడటం కాకపోయినా వ్యూహాత్మకమైనటువంటి మాట్లాడతారు. వ్యూహాత్మక అంటే వీ కెనాట్ అంటే ప్రజల్ని మనం డిజానెస్ట్ అనలేదు, కానీ తను అప్పుడు ఏం జవాబు ఇవ్వాలనో తనకు హక్కు ఉంది, తను ఇస్తారండి. అందులో తప్పేం లేదు. సో దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. దట్స్ నాట్ ఎ క్రైటీరియా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.